Eunice brother, Ramu brother. Praise the Lord, sir. Brother, praise the Lord. Purushottam uncle, praise the Lord. Praise the Lord. Tumgaru, praise the Lord, sir. Praise the Lord, sir. Renal Wesley, sir. Praise the Lord and good evening. Praise the Lord, sir. Praise the Lord, sir and madam. Praise the Lord, Purushottam sir, Wesley sir, Eunice brother, Ramu garu. Praise the Lord, brother. అందరికి Praise the వందనాలు. Lord, brother. అందరికీ praise the Lord. మేరీ సిస్టర్ మీకు కూడా వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అయ్యగారికి వందనాలు. బాగున్నారా పురుషోత్తం గారు? అమ్మా ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా అమ్మా? బాగున్నాం. అమ్మగారు ఎట్లున్నారు? బాగున్నారు. ఉన్నారు. మేడం పిలుస్తుంది. ఒకసారి గ్రాడ్యుయేషన్ అప్పుడు చూడటమే కదా. అమ్మా చూస్తుంది. బైబిల్ రీడింగ్ రాస్తుంది. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Good evening, sir. బాగున్నావా మేరీ? We'll pray and start. We'll pray and start. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్య, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవా, నీకే స్తుతులు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ మహాకృపను, నీ దయను మాకు అనుగ్రహించి అయినా మరి ఒక మాసము మా యొక్క ఆయుష్ కాలంలో, మా జీవితంలో నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. అయినా ప్రభా, మరి గడిచిన మార్చి మాసం నుండి నాయన ప్రభా, మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసం వరకు నాయన భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఒక స్థితిలో మేము ఉంచినప్పుడు కూడా నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరుస్తూ నీవు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన ప్రభా, ఈ యొక్క క్లాసుని మేము ప్రారంభిస్తుండగా, డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే యొక్క క్లాస్ మేము ప్రారంభిస్తుండగా నీ కృపను దయచేయి, సహాయం చేయి. ఆయన జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ బట్టి నీకు వందనాలు. జాయిన్ కావాల్సిన వారందరూ కూడా జాయిన్ అయ్యి నీ వాక్యాన్ని నేర్చుకొని నీ నామాన్ని మయంపరచడానికి నీ కృపను చూపించి నీ నామాన్ని మయంపరచుకోమని నీకే సకల ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నజరేయుడైన యేసు కృష్ణను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, so we come to the dispensational truth అనే ఒక సబ్జెక్ట్ ని మనము నేర్చుకుంటా ఉన్నామండి. We have started last class లో we just started about ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ గా మనము స్టార్ట్ చేసుకొని ఉన్నాం. Okay, we have learned about introductory part. Introduction గురించి మనము నేర్చుకొని ఉన్నాం. And also we have seen about definition గురించి మనం చూసుకొని ఉన్నాం. And also we have seen about important key verses ని గురించి మనము నేర్చుకొని ఉన్నాం. సో ఈ టైంలో మీలో ఎవరైనా చెప్తారండి, లాస్ట్ వీక్ మనము నేర్చుకున్న దాంట్లో వాట్ వీ హావ్ లెర్న్, ఎన్నిసార్లు అండి ఒక వర్డ్ డిస్పెన్సేషన్ అన్నది యూజ్ అయింది? డిస్పెన్సేషన్ అన్న పదం ఎన్నిసార్లు? 4 times, sir. 4 times. 1 Corinthians 9:17. Okay, that is used only in the New Testament. New Testament లో 4 times. ఇప్పుడు చెప్పండి కదా. First Corinthians 9:17, FSC 1:10, FSC 3:2, Colossi 1:25, sir. Okay, Colossi 1:25. So 4 times ఈ యొక్క పదము డిస్పెన్సేషన్ అన్నదాన్ని మనం చూసుకొని ఉన్నాం. And also, what is the meaning of dispensation? Stewardship, sir. Honestly, administration. Okay, so stewardship
ఓనర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గా మనము చూసుకొని ఉన్నాం. సో బేసింగ్ ఆన్ 1 Corinthians తర్వాత ఎఫిషియన్స్, బేసింగ్ ఆన్ 1 Corinthians అండ్ ఎఫిషియన్స్ ని బేస్ చేసుకొని we have learned about the meaning of dispensation. అండ్ తర్వాత నేను మీతో చెప్పాను 2 key verses. ఏవి key verses? ఈ సబ్జెక్ట్ కి పునాదితో ఉన్న ఒక వచనాలు. 2 Timothy 2:15, 1 Corinthians 10:32 sir. Okay, 2 Timothy 2:15 and 1 Corinthians 10:32 sir. 1 Corinthians 10:32. Okay, so 2 Timothy 2:15 లో ఏముందండి? సత్యవాక్యమును బోధించడం సార్. సత్యవాక్యమును బోధించడము. Okay. Rightly dividing the word of truth. Okay, rightly dividing the word of truth. So whole Bible is divided into how many sections? 5. 8 sir. 8 sir. 8. Okay, Eight. Anil, not 5 but 8. Yes. Okay, Okay, ఎక్కడ sir, నుండి okay. ఎక్కడి వరకు? Genesis 1:3. Okay, first, Genesis sir. 1 నుండి 3 వరకు. Genesis Sir, the Genesis 3:12 human 3 government sir. నుండి The 12 వరకు. Genesis 3:12. Ah, ప్రామిస్ వచ్చేసి జెనసిస్ 12 నుంచి ఎక్సోడస్ 19 వరకు సార్. okay, Exodus 19. లా వచ్చేసి ఎక్సోడస్ 19 నుంచి మాథ్యూ 26 వరకు సార్. Okay, Exodus 19 నుండి Matthew 26. మాథ్యూ 26 నుంచి యాక్ట్స్ 2 వరకు సెకండ్ ఆపర్చునిటీ ఫర్ ఇజ్రాయెల్ సార్. చెప్పాలి. Matthew 26 నుండి యాక్ట్స్ 2 వరకు సార్. Acts 2 వరకు. Acts 2 నుండి రెవల్యూషన్ 4 వరకు గ్రేస్ సార్. Revelation 4. రెవల్యూషన్ 4 నుంచి రెవల్యూషన్ 19 వరకు ట్రిబులేషన్. రెవల్యూషన్ 19 నుంచి రెవల్యూషన్ 22 వరకు మిలీనియం సార్. Okay, so we have seen about total 8. అంటే 1 నుండి 3 వరకు అదొకటి, తర్వాత 4 నుండి 12 వరకు సెకండ్, 12 నుండి Exodus 19 వరకు ఒకటి, Exodus 19 నుండి Matthew 26 వరకు ఒకటి, Matthew 26 నుండి Acts chapter 2 వరకు ఒకటి, Acts 2 నుండి Revelation chapter 4 వరకు ఒకటి, Revelation chapter 4 నుండి 19 వరకు ఒక సెక్షన్, అండ్ Revelation 19 నుండి 22 వరకు ఒక సెక్షన్ గా మనము చూసుకున్నాం. కానీ అకార్డింగ్ టు ద హీబ్రూ బైబిల్, అకార్డింగ్ టు ద హీబ్రూ 3 ఏ వచనం ప్రకారంగా? Hebrew 8:13 సార్. ఇప్పుడు 8:13. Begins with Genesis, sir. Genesis and ends with 2 Chronicles. Luke 22:44. Luke 22:44. Luke Luke 2nd 24. 24. Luke 24:44. अच्छा, तो Luke 24:44 ప్రకారం ఒకసారి చదవండి. Luke 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద నుండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఓకే, సో అక్కడ మనం చూసుకున్నప్పుడు ఏముందండి? ఇట్స్ అబౌట్ మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, తర్వాత కీర్తన. సో ఓల్డ్ టెస్టిమెంట్ డివైడెడ్ ఇంటూ 3 భాగాలుగా డివైడ్ అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే మోషే ధర్మశాస్త్రం విచ్ ఇస్ అబౌట్ లా, ప్రాఫిట్స్ అండ్ సామ్స్, కీర్తనలు అండ్ సామ్స్,
రైటింగ్స్ గా మనము చూస్తా ఉన్నాం, విచ్ ఇస్ అబౌట్ we come to the point of law, psalms, prophets and the psalms గా అన్న దానిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో అందుకనే బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ నుండి సపరేట్ అయింది? ఏ వచనం మీద? Hebrews, sir. Hebrews 8:7. Hebrews chapter 8 verse 7. 13. Hebrews chapter 8 verse 13. Hebrews 8:13 ప్రకారంగా అక్కడ పాత నిబంధన కొత్త నిబంధనగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో అందుకనే ఈ యొక్క డిస్పెన్సేషనల్ ట్రూత్ కు 2 వచనాలు ప్రాముఖ్యమైన మనం చెప్పాము. ఏందా 2 వచనాలు అంటే, ఒకటి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 15 మనం చూసుకున్నాం. అక్కడ మనం చూసినట్లయితే స్టడీ టు షో దై సెల్ఫ్ అండ్ అప్రూవ్డ్ unto God, a workman needed not to be ashamed, rightly dividing the word of truth. సో సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను విభజించిగా. అందుకనే విభజించాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట, ఏంది? We have to understand about this eight divisions ని, ఈ యొక్క 8 divisions ని. అదే విధంగా మనము 1 Corinthians chapter 10:32 ప్రకారంగా మనం చూసినట్లయితే అక్కడ ఏముందండి? 3 classes of people గా మనము చూస్తాను. ఏందా 3 classes? Jews, Gentiles and Church of God. ఓకే, Jews, Gentiles and Church of God గా, యూదులు, తర్వాత గ్రీకు దేశస్థులు, అదేవిధంగా దేవుని సంఘముగా మనము చూస్తున్నాం. సో విచ్ ఇస్ అబౌట్ ద Jews, Gentiles and the Church of God. సో దిస్ 3 are coming under that. సో ఈ ముగ్గురు అందులో వస్తూ ఉన్నారని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. తర్వాత నేను మీతో చెప్పాను, విచ్ ఆర్ ద ట్రాన్స్లేషనల్ బుక్స్? మాథ్యూ, ఇంకా ట్రాన్సిషనల్ బుక్స్ సార్, మాథ్యూస్, యాక్ట్స్ అండ్ హెబ్రూస్. ఓకే, మాథ్యూ, యాక్ట్స్ అండ్ హీబ్రూస్. గా మనం చూస్తాం. అంటే మాథ్యూ కానీ, మార్క్ కానీ, లూక్ కానీ, దిస్ ఇస్ ఆల్ టాకింగ్ టు us about what ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ ఓవర్, న్యూ టెస్టిమెంట్ ఈస్ స్టార్టెడ్. పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన వచ్చింది. యాక్ట్స్ మనకి ఏం చెప్తుంది? ఇస్రాయల్ అయిపోయింది, చర్చ్ వచ్చింది. అంటే యాక్ట్స్ చాప్టర్ 7 నుండి మనము చూసుకుంటాం. మనం వెళ్తే అప్ టు 19. ఫైలమోన్, వరకు. అంటే యాక్ట్స్ చాప్టర్ 7 నుండి అపోస్తల కార్యం 7వ అధ్యాయం నుండి మనము తిరిగి ఫైలమోను పత్రిక వరకు మనం చూసుకున్నప్పుడు అదంతా కూడా సంఘము యొక్క విషయాల గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత హెబ్రీలో నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకున్నప్పుడు అది ఎవరి గురించి మాట్లాడుతున్నది అని అంటే మళ్ళీ యూదుల గురించి మాట్లాడుతున్నది, ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నది అని చెప్పేసి మనం అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. అయితే మీరు అడగవచ్చు, సార్ ఎలా ఆ యొక్క డిఫరెన్సియేషన్ మీరు చూపిస్తారని. ఒకసారి అంటే హెబ్రీలు అంటే అది ఎవరికండి? హెబ్రీలకు రాసిన పత్రిక అంటే అది ఎవరి గురించి మాట్లాడుతుంది? యూదులే, హెబ్రీలుగానే మనము. సో హెబ్రీల్ అనేసరికి అక్కడ యూదులు ఇస్రాయల్ అని లేదు, బట్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం యొక్క సంతానానికి సాదృశ్యంగా మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం మళ్ళీ చదువుకున్నప్పుడు, ఇప్పుడు మొదటి యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నప్పుడు అది ఎవరికి రాయబడ్డది? చెదిరిపోయిన ఇజ్రాయెల్ 12 గోత్రాలు. ఓకే, ద స్కాటర్డ్ ఇజ్రాయెల్ కి చెదిరిపోయి ఉన్న 12 గోత్రములకు అని చెప్పేసి అక్కడ రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మొదటి పేతురు 1వ అధ్యాయాన్ని మనం చూసుకున్నప్పుడు అక్కడ కూడా సేమ్
వి కమ్ టు ద సేమ్. సో అందుకనే వి రీడ్ అబౌట్ ఆల్ ద థింగ్స్. సో అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే వి షుడ్ నో అబౌట్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. తర్వాత 3 క్లాసెస్ ఆఫ్ పీపుల్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు లైక్ బుక్ ఆఫ్ రోమన్స్ కి వస్తామని, రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నప్పుడు 9వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇశ్రాయేలీయుల గురించి. రోమిలకు రాసిన పత్రిక యూదుల యూదుల గురించి మాట్లాడు. అంటే మనము ట్రాన్స్లేషనల్ బుక్స్ చేసినప్పుడు కూడా ఆ ట్రాన్స్లేషనల్ బుక్స్ లో మనం చదువుకున్నప్పుడు there are some of the things which are talking only to the people of Israel. అవి ఇస్రాయల్ జనాంగం గురించి రోమన్ అంతా ఇస్రాయల్ గురించే కదా సార్? అమ్మా రోమీలకు రాసిన పత్రిక అంతా కూడా ఇస్రాయల్ గురించే కదా సార్? యూదుల గురించే కదా? కాదండి, కేవలము 9వ అధ్యాయము 10వ అధ్యాయం 11వ అధ్యాయం. అదంతా పౌలు గారి వేదన. ఇజ్రాయెల్ మారు మనసు పొందాలని నేను శ్రమ పొందడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అదే. సో అందుకని ఈ మూడు అధ్యాయాలే అవి ఇస్రాయల్ గురించి రాయబడే. తక్కిన అన్ని కూడా అంటే 16 అధ్యాయాలలో 13 అధ్యాయాలంతా కూడా సంఘము గురించి ప్రత్యేక రీతిగా సిద్ధాంతాలు, సంఘానికి ఉండవలసిన ఒక సిద్ధాంతాలు, సంఘానికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఒక అంశాల గురించి పౌలు ఆయన రాసినట్లుగా. ఎందుకంటే 6వ అధ్యాయం నుండి మనం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఈ యొక్క అధ్యాయాలలో మనం చదువుకున్నప్పుడు 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డాక్ట్రినల్ సెక్షన్. సిద్ధాంతం గురించి మనము చూస్తానంటే సిద్ధాంతంలో బాప్తిసం వస్తుంది, స్పిరిట్ ఫీల్డ్ లైఫ్ వస్తుంది. తర్వాత మనము చూసినట్లయితే ఓకే శరీర క్రియలన్నిటినీ విడిచిపెట్టాలని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మనం 12 నుండి 15వ అధ్యాయం వరకు మనం చదువుకున్నప్పుడు ప్రాక్టికల్ లెసన్స్ ని పౌలు సంఘానికి ఉండవలసిన ప్రాక్టికల్ లెసన్స్ ని పౌలు నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే మనము ఈ ట్రాన్స్లేషనల్ బుక్స్ అన్నప్పుడు కూడా ట్రాన్స్లేషన్ అంటే యాక్ట్స్ అనుసారికి యాక్ట్స్ చాప్టర్ 12 నుండి ఫైలమోన్ వరకు మనం చదువుకున్నా అందులో కొన్ని ఉన్నాయి. అవి కేవలము యూదులకు చెందినవి, యూదులకు సెలవిచ్చబడినవి అని కూడా మనము గమనించాలి, వాటిని గ్రహించుకోవాలన్న దానిని నేను మీతో చెప్తూ ఉన్నాను. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ మనము డెఫినేషన్ మనం చూసుకున్నాం. ఎవరైనా చదవగలుగుతారా? డెఫినేషన్ ని మనం రాసుకొని ఉన్నాం లాస్ట్ వీక్. డిస్పెన్సేషనలిజం చదవండి అండి ఎవరైనా. ఇంటర్ప్రిటేటివ్ సిస్టమ్ చదవాలి. Dispensationalism is a religious interpretative system and meta-narrative for the Bible. Okay, so first ఏం చూసుకున్నాం? It is a religious interpretative system and meta-narrative for the Bible. Meta-narrative అంటే ఏంటండి? Meta-narrative అంటే idea and strong telling. Okay, idea and strong telling. Okay, the next paragraph. Total 4 paragraphs మనం రాసుకున్నాం. First chapter, second చదవండి. It considers the biblical history as divided by God, defined period or ages which God has. మళ్ళొకసారి It considers the biblical history as divided by God into dispensations. Divided by God into dispensations. Defined period or ages which God has allotted distinctive administrative principles. Okay, so it dispensations. How many dispensations? 7 dispensations. ఏంటది? Innocence, conscience, government, law, grace, tribulation and millennium. Okay, innocence, conscience, human government, law, grace, tribulation and millennium.
So what is there between human government and law? Between human government and law ఏముందండి? Conscience. Between Human government and law, sir. Promise. promise. Okay, అది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. That's a promise is there. Between Human government and law. human government and law, in the middle what is there అంటే ప్రామిస్ అని మనము చూసి, బికాస్ గాడ్ హెస్ కాల్డ్ అబ్రహాం విత్ ఎ ప్రామిస్. ఆ ప్రామిస్ వచ్చేసి ఐజాక్ గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో అందుకని హౌ మెనీ డిస్పెన్సేషన్స్ ఆర్ దేర్ మీన్స్ 7 dispensations. అండ్ ఓకే, థర్డ్ ఏందండి? Human government. థర్డ్ పార్ట్ డెఫినేషన్ లో. Definition of third part. According to dispensationalism, each age of God's plan is thus administered in a certain way, and humanity is held responsible as a steward during that time. Okay, so now we have seen, according to dispensationalism, each age of God's plan is thus administered in a certain way. So ప్రతి ఒక్క dispensation లో దేవుని యొక్క ప్లాన్ అన్నది వేరుగా మనము చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ద టైం ప్రతిసారి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఒకే రీతిగా ఉందని మనము భావించరాదు. ఓకే, మనము భావించరాదు బికాస్ ఇట్స్ డిస్టింక్ట్. బట్ మ్యాన్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ యాజ్ అ స్టివార్డ్ డ్యూరింగ్ which దట్. page sir, excuse me, which page sir? మీరు లాస్ట్ వీక్ రాలేదండి? రాలేదు సార్. అదే లాస్ట్ వీక్ చెప్పానండి. ఒకసారి అయితే రాసుకోండి ఒకసారి డెఫినేషన్. జేకబ్ గారు మళ్ళీ ఒకసారి చదవండి. According to dispensationalism, ఫస్ట్ నుండి first నుంచి. Dispensationalism, first point, sir. Dispensationalism is a religious interpretive system. Dispensationalism is a religious interpretive system and meta-narrative for the Bible. రాసుకుంటారండి మేరీ సిస్టర్ మేరీ. Interpretive system And meta-narrative for the Bible. Meta-narrative for the Bible. Number 2, it considers the biblical history as divided by God. It considers the biblical history as divided by God into dispensations, defined period or ages. it considers the biblical. ఓకే, నేను చెప్తాను. ఇట్ కన్సిడర్స్ biblical history as divided by God into dispensations. Defined periods or ages. Defined periods or ages to which God has allotted, distinctive administrative principles. Okay, third, according to dispensationalism, each age of God's plan, is thus
administered in a certain way, and humanity is held responsible. Humanity is held responsible as a steward during that time. Fourth, dispensationalist presuppositions dispensationalist presuppositions start with the inductive reasoning. Inductive reasoning that biblical history start with the inductive reasoning that biblical history has a particular discontinuity, in the way God reacts, to humanity in the unfolding of their sometimes supposed free wills. Okay, so andukane dispensationalist presupposition starts with the inductive reasoning. How many kinds of Bible study are there? How many kinds of Bible study? 2 kinds, sir. 2 kinds. 2. What are they? Inductive and deductive. Inductive అంటే ఏందండి? Inductive అంటే scriptures leads to faith, sir. Okay, so first వచ్చేసి going into the scripture. We go into the scripture and we bring out the truth from the scripture. We go into the scripture and then we find out the things, so that leads us into spiritual faith. And detective అంటే ఏందండి? Which leads us to unfaithfulness. Okay, so because where we go of reasoning చేస్తుంటాం and we go around the scripture, not in the scripture. We'll go around the scripture. So, and I told Bible ని చదివేటప్పుడు 3 things ని మనం ఎప్పుడు ఫాలో అప్ కావాలి. ఏందా 3 things?
బైబిల్ ని చదివేటప్పుడు ఎల్లప్పుడూ 3 థింగ్స్ మనం ఫాలో అప్ కావాలి. ఏందా 3 థింగ్స్? Study Bible, dictionary. లాస్ట్ వీక్ చెప్పా, ఎప్పుడు చెప్తానే ఉన్నా. ఈచ్ వర్డ్స్, ప్రతి ఒక్క వచనానికి మనం ఏం చూడాలి? We have to look ప్రిఫిక్స్ సఫిక్స్ ప్రీటెక్స్ట్ అదే. we have to look for what? Historical, doctrinal and spiritual. ప్రతి ఒక్క వచనానికి ఏం చూడాలి? ప్రతి ఒక్క వచనానికి ఏం చూడాలి? Spiritual. Historical, doctrinal and spiritual. Every verse, 31,175 verses, 31,175 verses ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచనాలకు మనము ప్రతి ఒక్క వచనానికి హిస్టారికల్ గా, డాక్ట్రినల్ గా, స్పిరిచువల్ గా మనము కంపల్సరీగా చూడాలి. అంటే ఆదికాండం 1వ వచనం 1లో కూడా మనం చూసినా దాన్ని హిస్టారికల్ గా చూడాలి, డాక్ట్రినల్ గా చూడాలి, తర్వాత ప్రాక్టికల్ గా మనము చూడాలి. అలానే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనాన్ని చూసినా we have to look for its historical, doctrinal as well as ప్రాక్టికల్ గా మనం చూడవలసిన ఒక అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఇండక్టివ్ రీజనింగ్ that biblical history has a particular discontinuity, in the way God reacts to humanity in the unfolding of their sometimes supposed free wills. Okay, we come to the point of in the way God reacts to the humanity in the unfolding of their sometimes supposed and free wills ga manamu chusta unnam. So that's what we come to the point. And so meeku ippudu ivvabadina book ku randi. Come to the book, college ichina book. బైబిల్ స్టడీలో 3 విషయాలు చెప్పారు. థర్డ్ వన్ చెప్పారా సార్? కొంచెం గట్టిగా మాట్లాడండి సిస్టర్. హిస్టారికల్, డాక్ట్రినల్ చెప్పినారు కదా, నెక్స్ట్ ఏంటి సార్? ప్రాక్టికల్, స్పిరిచువల్. Okay, thank you sir. Okay, so we come to the point of rightly dividing the word. College ఇచ్చిన book లో ఒకసారి రండి. Writing to Timothy, Paul said, study to show thyself approved of God, a workman that needed not to be ashamed, rightly dividing the word of truth. 2 Timothy 2:15. The student of the word of God is here spoken as a workman. So student of the word of God is known as what? Spoken as a workman. A workman cannot intelligently do his work without a plan. ఏంటంటే పని చేసేవాడు ఎప్పుడు కూడా ఎలా పని చేయాలి? ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా పని చెయ్యలేడు. వాట్ ఈస్ నీడెడ్? ప్లాన్ ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నా, a workman cannot intelligently do his work without a plan, because for everything what is needed? Plan is needed.
ప్రతిదాని కూడా ఏముండాలి? ప్రణాళిక అన్నది ఉండాలి. దేవుడు కూడా మన జీవితం పట్ల ఏం కలిగి ఉన్నాడండి? ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క జీవితం పైన దేవుడు ప్రణాళికను కలిగినట్లుగా మనము చూస్తాం. We see about that upon each person or upon every person, we come to the point and we see that we come to the point of what each person has what a plan ga manamu chusta unnam. So we come to the point of each person has the plan of God ga ade vidhanga manam kuda plan vesko. So he must have drawing, he must have drawings and specifications. God said to Moses as the tabernacle, see that thou make all things according to the pattern showed to thee in the mount. ఎబ్రియులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో నువ్వేం చేసినా ఎలా చేయాలి? దేవుడిచ్చిన ఒక ప్రణాళిక మేరకు, దేవుడిచ్చిన ఒక నియమము మేరకు చేయాలి అని చెప్పేసి దేవుడు అక్కడ మోషేకు సెలవిచ్చాడు. The student of God's word must understand God's plan and purpose in the ages. Student ఏం అర్థం చేసుకోవాలండి? The student of God's word always need to understand what? ఎల్లప్పుడు కూడా దేని అర్థం చేసుకోవాలంట? He should understand God's plan. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏందండి? గాడ్స్ ప్లాన్ ని అర్థము చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఒక ప్లాన్ ని, దేవుని యొక్క పర్పస్ ని, దేవుని యొక్క ప్రణాళికను మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఒకసారి చూడండి, సామెతల్లోకి మనం వచ్చినప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట. సామెతలు 'సామెతల్లో మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, man may make so many plans, but that plans will be established by whom? Okay, the Bible says what? Proverbs chapter 16. Proverbs chapter 16 లో 16:3. Commit your works to the Lord and your thoughts will be established గా మనము చూస్తా ఉన్నాం. And again we come to the next verse. Next verse లో మనము చూసినట్లయితే where it is 4th కూడా సార్, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసినాను. యెహోవా దాని యొక్క వస్తువు దాని పని నిమిత్తము కలుగు చేయును. And okay, నైన్టీన్త్ లో ఉంది సార్. 19:21 లో సార్, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. Okay, yeah, thank you brother. There are many plans in man's heart. Nevertheless the Lord's counsel that will stand. There are many plans, but what will be stand? It's about the Lord. It's about the Lord. So it's telling about it says that God's plan and purpose in the ages, or there will be confusion in his work of interpreting the scriptures. ఒకవేళ
దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశమును ఆయా కాలంలో తెలుసుకోకపోతే ఏమైపోతుంది? వాట్ హ్యాపెన్స్ అండ్ సో ఇక్కడ అంటుంది ఏంటండి, గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ ద స్టూడెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ మస్ట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ పర్పస్ ఇన్ ద ఏజెస్. ఆర్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్, మనం అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? అయిపోతుంది. Okay, that's what it says. And there will be confusion in his work of interpreting the scriptures. ఆ విషయాన్ని నువ్వు గ్రహించకపోతే లేఖనములను నీవు నేను ఏం చేస్తాము? తప్పుగా బోధిస్తాము, తప్పుగా మనము ప్రకటిస్తాం. తప్పుగా బోధిస్తాము, తప్పుగా ప్రకటిస్తాం. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశమును నీవు నేను గ్రహించకపోతే, when we fail to understand the plan and the purposes of God according to each age. అందుకనే మనం చూసుకొని ఉన్నాం, there are 7 ages are there. 7 కాలాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో దేవుని యొక్క ప్రణాళిక, ఒక్కొక్క కాలంలో దేవుని యొక్క ఉద్దేశములు, వాటిని మనము గ్రహించుకోవాల్సిందిగా మనము చూస్తా ఉన్నాం. సో ఏ కాలానికి ఆ కాలాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనము తప్పుగా మనము బోధిస్తాము, తప్పుగా మనము ప్రకటిస్తాము. We fail to interpret the scriptures. Okay, the further to this end charts are indispensable, but care must be taken not to building but care must be taken not to depend on them alone. While the drawings and specifications of the building are separate, they must correspond. So a biblical chart must correspond with the word of God, or it may lead to error. అందుకని మనము దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోకపోతే ఫస్ట్ ఏంటండి, we will be a confusion in interpreting the scriptures. Second, it will lead us into error. It lead us into error గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే బాప్తిసం అనేది పాత నిబంధనలో ఉన్నదండి. బాప్తిసం అనేది పాత నిబంధనలో ఉన్నదా? ఉన్నది సార్. అంటే ఇజ్రాయేలీలకు మోషే లేదు సార్, సున్నతి ఉంది కానీ సున్నతి ఉన్నది. అయితే బాప్తిసం అన్నది ఎవరు తీసుకొచ్చారు? బాప్టిస్ట్, జాన్ ది బాప్టిస్ట్. అయితే జాన్ ది బాప్టిస్ట్ ఎవరు ఇచ్చారు? పరిశుద్ధ. జాన్ ది బాప్టిస్ట్ ఎవరు ఇచ్చారండి? దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు సార్ గర్భంలో. ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు సార్, పరిశుద్ధాత్మ దేవుని పేరు. చెప్పండి, నేను ఎంటీహెచ్ వాళ్ళతోటే మాట్లాడుతున్నా. ఇంకా 3 నెలలు ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు డాక్టర్స్ అయిపోతారు పిహెచ్డీకి వచ్చి. బాప్తిసం తీసుకున్నట్టు ఎక్కడ లేదు కదా సార్. బాప్తిసం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ లేదు కదా బైబిల్. బాప్తిసం మరి యేసు ప్రభుకి ఎవరు ఇచ్చారు? మరి తీసుకున్నట్టు చేసినట్టు ఎక్కడ లేదని ఎట్లంటారు? తీసుకున్నట్టు లేదు. యోహాను బాప్తిసం తీసుకున్నట్టు మరి తెలియదు. యోహాను తీసుకోలే, కానీ యోహాను బాప్తిసం పాత నిబంధనలు లేనప్పుడు కొత్త నిబంధనలు ఎక్కడి నుండి వచ్చింది, ఆయనకి ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్పారు? దేవుడే బయలుపరిచింది. అంటే పాత నిబంధనలో ప్రవచనం ఉంది కదా సార్, ఏలియా పిల్లల హృదయాలను తండ్రుల తట్టు, తండ్రుల హృదయాలను పిల్లల తట్టు పురాణి ఉంది కదా. ఓకే, ఇందాక మేరీ సిస్టర్ అన్నట్టుగా దేవుడే. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం
యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట ఎక్కడండి? 25వ వచనము 26వ వచనం ఒకసారి చదువు. శుద్ధీకరణాచారమును కూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. కనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడును ఏమీయు పొందనేరడు. చూడండి అక్కడ ఏముందండి? ఒకడు పరలోకము నుండి పొందుతనే గాని ఎవరును ఏదియు పొంద నేరదు అని చెప్పేసి. అందుకనే ఈ బాప్తిస్తం ఇవ్వడం కూడా, నీటి నుండి బాప్తిస్తం ఇవ్వడం కూడా దేవుని వాక్యంలో సెలవిస్తున్న ఒక మాట. ఇట్ ఈస్ ద లార్డ్, ఇట్ ఈస్ ద లార్డ్ హూ హావ్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ ద లార్డ్ హూ హావ్ గివెన్ ఆర్ గ్రాంటెడ్ గా మనము చూస్తా ఉన్నాం. సో అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, we have to understand God's plan, we have to understand the purpose of God. If you fail to understand God's plan, if you fail to understand God's purpose, then that leads us into confusion in interpreting the scriptures, that leads us into error. తప్పుడు బోధలు చేయడానికి, తప్పుడు బోధల్లోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, తప్పుడు బోధలు చేసే దాంట్లో మనల్ని నడిపిస్తూ ఉంటుందని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నారు. సో అందుకనే it is very important, or it is very essential thing that we have to understand or realize that దేవుని వాక్యం అంటున్న ఒక మాట, we have to understand God's plan and purpose. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ప్రతి ఒక్క కాలంలో మనం గ్రహించాలి. ఓకే, ద ఫర్దర్ గా మనం చూసినట్లయితే the two must be compared. St. Augustine said, distinguish the periods and the scriptures will harmonize. After an address by Reverend Dr. A.J. Gordon on the plan of ages, a gentleman said to him, why, doctor, you have a pigeon hole for every text? We must learn to rightly divide the word of truth. అందుకనే మనం ఏం నేర్చుకోవాలండి? సత్యవాక్యమును సరిగా విభజించడము మనము నేర్చుకోవాలి. అందుకనే while the word of truth is written for all classes of people, for our learning, it is not addressed to all peoples in general, but part of it is addressed to the Jews, part of the Gentiles, and part of the church. These three constitute the three classes into which humanity is divided. 1 Corinthians 10:32 ప్రకారంగా ఏందండి? three classes of people గా Jews, Gentiles, and the church. Okay, so it follows therefore that while the whole Bible was written for instruction of the church, Bible anta kuda deni koraku rayabadadandi? It is instruction for the church. Endukante 2 Timothy 3:16 ప్రకారంగా 2 Timothy 3:16 ప్రకారంగా ఏముందండి? For all scripture is given by the inspiration of God. For all scripture is given for the inspiration, for profitable for what? Reproof, correction, instruction for righteousness. Instruction. ఒకసారి చదవండి, ఇంగ్లీష్ లో చదవండి. 2 Timothy 3:16. 2 Timothy 3:16. ఇంగ్లీష్ లో చదవండి. 3:16. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. Okay, for reproof, for correction,
for instruction in righteousness. instruction in Instruction. righteousness. దండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును. Ah, దైవజనుడు సన్నద్ధుడై ప్రయోజనకరమై ఉన్నది. నీతి యందు శిక్ష చేయుటకు సార్. నీతి యందు ఓకే, సో అక్కడ ఏమంటుందండి, దైవజనుడు నీతి అందు శిక్ష అని మనము చూస్తూ, సో దట్స్ వాట్ ఇట్ ఇస్ ఇన్స్ట్రక్షన్. మనకందరూ కూడా తెలుసండి, బైబిల్ అంటే ఏందండి, BIBLE, బేసిక్ Instruction before leaving instructions before leaving the earth. So instructions, the Bible is the instructions ga manamu chusta unnam. So andukani it says that it follows therefore that while the whole Bible was written for the instruction of the church, it is written for the instruction of the church. It is not all written about the church. So Bible instruction if about church instruction, but it is not written all about the church. The church is not mentioned in the Old Testament. Old Testament lo church anadi use kaledu. It was hid from the Old Testament prophets and was a mystery first revealed to Paul and disclosed by him in Ephesians chapter 3 verse 1 to 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-10 అక్కడ ఓకే, ఇది ఒక మర్మము, సంఘం అనేది ఒక మర్మము. ఆ మర్మం అనేది అది ఎవరికి బయలుపరచబడ్డది? కేవలము అపోస్తలుడైన పౌలుకే బయలుపరచబడి ఉన్నది. కానీ కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ మాత్రము అపోస్తలులు. ఓకే, అందుకనే ఇప్పుడు బైబిల్లో నేను చాలాసార్లు చెప్పాను, ముగ్గురు స్త్రీలు ఆది కాండంలో మనం చదువుకున్నప్పుడు ఈ ముగ్గురు స్త్రీలు ఎవరికి సంకేతముగా ఉన్నారు అనంటే సంఘానికి సంకేతంగా మనము చూస్తా ఉన్నాం. ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వను మనం చూసినట్లయితే దట్ ఈస్ రెఫరింగ్ ఫర్ ది ఒరిజిన్ ఆఫ్ ద చర్చ్. ఆడమ్ అండ్ ఈవ్ ఒరిజిన్ ఆఫ్ ద చర్చ్ గా మనం చూస్తాం. అంటే అవ్వ ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అంటే సంఘానికి సాదృశ్యంగా మనము చూస్తా ఉన్నాం. రెండోది రెబేకాను ఇస్సాకును సంఘం యొక్క వివాహములకు సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. మ్యారేజ్ ఆఫ్ ది చర్చ్. తర్వాత యోసేపు భార్యను మనం చూస్తా ఉన్నాం. యోసేపు భార్య, ఆమె కూడా ది ఎలివేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఏందండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ద వర్డ్ చర్చ్ అన్నది లేదు, కానీ కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్ అన్నది ఆది కాండంలోనే మనము చూస్తా ఉన్నాం. అందుకని అవ్వ సంఘముకు ఆరంభానికి సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. సంఘానికి సాదృశ్యంగా మనము చూస్తా ఉన్నాం. అండ్ సెకండ్ వచ్చేసి రెబెకా ఈజ్ ద మ్యారేజ్. అనిల్ ఏమన్నా డౌటా? పేజ్ ఫస్ట్ పేజ్ 5 రోమన్. explanation, running notes. We are still in the first page only. First page లోనే ఉన్నాము. No, just reached home, that is why. ఇన్కుంటూ వచ్చినా కానీ ఫస్ట్ పేజ్ లో ఉన్నాం కానీ రన్నింగ్ నోట్స్ లో ఉన్నాం. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అందుకనే అండ్ దెన్ వి సీ అబౌట్ జోసెఫ్ అండ్ హిస్ వైఫ్. శ్రమ పొందింది ఎవరు? ఎవరండి? యోసేఫ్. ఎన్ని సంవత్సరాలు శ్రమ పొందాడు? 13. ఎన్ని సంవత్సరాలు? 13 years. దాదాపుగా 13 years.
పెరుగుతుందా తరుగుతుందా? 14 years something. పెరుగుతుంది. ఆల్మోస్ట్ 14 years. 17 years. Almost 17 years. Almost 17 years. సరే ఆయన అంటే 17 years అప్పుడు వాళ్ళ అన్నలు ఆయనను ఐగుప్తు దేశానికి బానిస అన్నారు కదా సార్. అవునవును. ఇయర్స్ కి ఐగుప్తు దేశంలో ఆయన అధికారిగా నిలబడ్డాడు కదా, అంటే మరి మధ్యలో 13 years కదా సార్ గ్యాప్. అవును సార్ 13 అనే చెప్పారు. ఓకే సో ఓకే 13 years. 39. We come to the point of ఆయన శ్రమ పొందాడు, ఆ తర్వాత వివాహం జరిగింది. కానీ వివాహం కంటే ముందుగా ఆయన ఒక స్థానము ఏమైపోయింది, ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఆయన వైఫ్ కూడా ఆ స్థానము దక్కింది, ఆ స్థానంలోనికి వచ్చింది. అసనెత్ అంటే మనం ఏం చూస్తున్నామండి, సంఘము అన్నది పాత నిబంధనలో ఆ పదం ఎక్కడ కూడా వాడబడలేదు. బట్ వి సీ ద కాన్సెప్ట్ అన్నది ఇట్ ఈస్ దేర్ డౌన్ త్రూ ద బుక్ గా. డౌన్ త్రూ ద సంఘము అన్నది అది ఎవరికి బయలుపరచబడ్డది అని అంటే మొట్టమొదటిగా పేతురుకి బయలుపరచబడ్డది మత్తయి సువార్త 16-18 ప్రకారంగా. కానీ అది పూర్తిగా తేటగా బయలుపరచబడ్డది అది ఎవరికి అని అంటే అపోస్తులైన పౌలుగా. ఎందుకంటే పౌలును ఎవరికి అపోస్తులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు? అన్యులకు, ఫర్ ద జెంటైల్స్. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికలో చదువుకున్న తర్వాత రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుకున్నా, లేకపోతే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నా, Paul is very confident that I am the apostle to the Gentiles. I am the apostle to the Gentiles అని చెప్పేసి పౌలుకు తెలుసు. కాబట్టి దేవుడు పౌలుకు ఆ యొక్క విషయాన్ని సంగతులను బయలుపరిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సొలొమోన్ షూలమ్మతి సార్, షూలమ్మతి గురు అంటారు కదా, అది కాదా? అదే ఉన్నదండి, అదే నేను అంటున్నా కాన్సెప్ట్ అయితే ఉన్నది. అదే 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 కాన్సెప్ట్ అయితే ఉన్నది. అదే అది కాన్సెప్ట్ అయితే ఉన్నది, కానీ బయలుపరచబడ్డది ఎవరికనంటే అది అపోస్తలుడైన పౌలుగా మనము చూస్తా ఉన్నాం. సో దట్స్ వాట్ ఇట్స్ టెల్లింగ్ దట్ పేజ్ నంబర్ ఫస్ట్ పేజ్ లోనే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ లో మనము చూస్తా ఉన్నాము. ఇట్ ఈస్ టు సే దట్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ మోస్ట్లీ టేకెన్ అప్ విత్ ద హిస్టరీ ఆఫ్ వన్ నేషన్, దట్ ఆఫ్ ఇస్రాయల్. పాత నిబంధన అంతా కూడా ఏముందండి, ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ హూమ్? హిస్టరీ ఆఫ్ వన్ నేషన్. ఆ నేషన్ వచ్చేసి ఎవరు? ఇజ్రాయెల్ గా మనము చూస్తా ఉన్నాం. ఇన్ ద ఫస్ట్ 5 chapters of Genesis we are given the history of creation, and 1700 chapters years of human history. Okay, మొత్తం జెనిసిస్ అంతా కూడా ఏందండి, we come to the point of 2100 years హిస్టరీని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Okay, we come to the point in the next 4 chapters we are given the account of the flood. The 10th and the 11th chapters give the account of 400 more years of human history, and then God singles out one man, that's Abraham. Genesis chapter 12 verse 1-3 work. And from that one, the whole of the Old Testament centers around the Jewish race. When we take the Old Testament promises and apply them to the church, we rob the Jew of that which is exclusively his. అందుకనే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు అది సంఘము మీదకి మనము రుబ్బడము సరి అయినది కాదు. ఇశ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానాలు సంఘము మీదకి రుద్దడము సరి అయినది కాదు. That's what we are robbing the promises of
Israel. Further, and apply them to the, for illustration, the prophecy of Isaiah is largely applied to the church, whereas the very first verse declares that it is concerning Judah and Jerusalem. Isaiah 1:1. In the New Testament, the epistle of Hebrews and James are Jewish. The epistle of James is addressed not to the church, but to the 12 tribes. Scattered abroad. James 1:1. Therefore, the prayer of faith for the sick is not primarily a promise to the church, but to the Israel. Though doubtless it will be answered for all who comply with the conditions. In the epistle to the Hebrews, many Christians stumble at the word, fall away. Hebrews chapter 6, 4-6. And if you sin willfully, Hebrews 10:20. But these words do not apply to Christians. అందుకనే సో కొన్ని క్రిస్టియన్స్ కున్నాయి, కొన్ని జూస్ కున్నాయి, కొన్ని జెంటల్స్ కున్నాయి. అండ్ వి షుడ్ నో దట్ మనము దానిని గ్రహించాలి, అర్థం చేసుకోవాల్సిన విషయం. They were spoken to apostate Jewish professors of Christianity who had never been born again, and who, if they did not accept Jesus as their Messiah, practically crucified him again and were as bad as their brethren who did crucify him. Okay, next page, next paragraph. Some books are general. As for instance, the epistle to the Romans. No one would apply Romans 8 to the Jews or Romans 11 to the church. For in it, Paul speaks not only to Israel, but also to the Gentiles. Romans 11:11-13, all scripture is profitable for doctrine, for instruction. And what happened to Israel was written for our ensamples and admonition. But we must not apply to the church what does not belong to it. We see then that to misapply scripture is not rightly divide the word and tends to confuse and error. So అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగా అర్థము చేసుకొని దానిని ఇంటర్ప్రెట్ చేయాలి. If you fail to interpret, what happen? Confusion and error గా మనము చూస్తాం. అది ఏంటండి? కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది, తప్పులోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దామండి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ we have to distinguish. 3 things to be distinguished. 3 things అండి, 3 things. See that in the 3rd paragraph, page number 2, 3rd paragraph. In rightly dividing the word of truth. We must also distinguish the work of Christ. సత్యవాక్యమును సరిగా మనము విభజించాలి అనంటే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందని, క్రీస్తు యొక్క పని ఏమై ఉన్నదో దానిని మనము గ్రహించాలి. We should understand the work of Christ. చూడండి అక్కడ, we are told in the scriptures that he is a prophet, he is a priest, and he is king. యేసుక్రీస్తు ఎవరండి? ఒక ప్రవక్తగా, యాజకునిగా, తర్వాత ఒక రాజుగా. అది ఎక్కడి నుండి వస్తుంది మనకు ఆ పిక్చరు? ఎక్కడి నుండి వస్తుందండి? మత్తయి సువార్త నుండి సార్. మత్తయి సువార్త. డేవిడ్ కామెంట్. మత్తయి సువార్త నుండి వస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ సార్? ఓకే, అంటే ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు అర్పించిన అర్పణలను బట్టి ఒకరు బంగారమును, ఇంకొకరు బోలమును, ఇంకొకరు సాంబ్రాణి. బంగారము దేని సాదృశ్యం? రాజరికంలో. సాంబ్రాణి యాజకత్వానికి సార్. యాజకత్వం. బోలం శ్రమలు సిలువ. సమర్పణ సాదృశ్యం. ఓకే, సో మనము అక్కడ చదువుకున్నప్పుడు అందుకనే ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఏందని, ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ వి మస్ట్ ఫస్ట్ డిస్టింగ్విష్. మనం ఏం చేయాలంటే we must also distinguish the work of Christ. We are told in the scriptures that he is a prophet, priest and king, but he does not hold those offices conjointly but successively. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనున్నానండి, లేదా మీరున్నారు, మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు పురుషోత్తమయ్య గారిని తీసుకుందాం. పురుషోత్తమయ్య గారికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఒక కాపరిగా బాధ్యత ఉంది, ఒక తండ్రిగా బాధ్యత ఉంది, ఒక భర్తగా బాధ్యత ఉంది, ఒక కుమారునిగా బాధ్యత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏందండి, అన్ని బాధ్యతలను పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ ఏ బాధ్యతను పోషిస్తున్నాం? స్టూడెంట్ ఒక బాధ్యతను అంటే ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా ఒక భర్తగా కాకుండా, ఒక తండ్రిగా కాకుండా, ఒక కాపరిగా కాకుండా ఇక్కడ పోషిస్తుంది ఏంటి అంటే ఒక విద్యార్థి యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నాడు. సో అదే విధంగా యేసుక్రీస్తు విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆయన యాజకునిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. కానీ ఈ మూడు ఒకేసారి ఆయన నిర్వర్తిస్తలేడు. మూడింటిని ఒకేసారి బట్ ఇప్పుడు పురుషోత్తమయ్య గారు మీరు భర్తన అంటే అవును నేను భర్తని, మీరు ఒక తండ్రి అంటే అవును నేను తండ్రిని. కానీ ఇప్పుడు ఉన్న స్థితిలో ఇప్పుడు బహుశా ఈ ఒక గంట సేపటి వరకు నేను ఒక తండ్రిని గాను, ఒక భర్తను గాను, నేను ఎవరిని అంటే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్ యొక్క విద్యార్థి, ఒక స్టూడెంట్ ని అని. సో అదే విధంగా యేసుక్రీస్తు విషయంలో కూడా అంటున్న ఒక మాట, it's about to say that he is a prophet, he is a priest and king, but he does not hold those office conjointly but successively. From the fallen in Eden to the cross, from the fall in Eden to the cross, he was a prophet. He was what? A prophet. He is now a high priest. He is now a high priest. And when he comes, again he will be a king. యేసు క్రీస్తు ఏందండి, ఆదాము పాపం చేసినప్పటి నుండి ఆ కలువరి శిలువ వరకు యేసుక్రీస్తు ఎవరు? ఒక ప్రవక్తగా మనము చూస్తా ఉన్నాం. ఎలా చూస్తా ఉన్నాము? ఒక ప్రవక్తగా. అది ఎక్కడ జలవింపబడ్డది? ఎవరు చెప్పారు? యెషయా. ఎక్కడండి? యెషయా 9:6. Exodus chapter 18. Exodus chapter 18. Sorry, Exodus కాదండి, Deuteronomy 18.
ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం. మందిరమున నీవు నేను చావక ఉన్నట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. 18:15 ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం. అదే చదువుతున్నాను సార్. హోరేబులో సమాజ దినమున నీవు నేను చావక ఉన్నట్లు మళ్ళీ నా దేవుడు. సార్ మీరు 16వ వచనం చదువుతురండి. 15వ సార్ 15 నేను చదువుతున్నా. Then the Lord your God will raise you up for you a prophet like me from your midst, from your brethren, him you shall hear. మీ మధ్యలో నుండి ఒక ప్రవక్తను ఆయన సార్ అది 16 లో తెలుగులా. సార్ మీరు చెప్పింది 18లో ఉంది. అదే 18 సహోదరులు ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. సో అక్కడ మనం చదువుకున్నప్పుడు ఏమంటుండండి? ప్రాఫిట్ లైక్ మీ, ప్రాఫిట్ లైక్ మీ. ఎవరంటున్నాడు? మోషే అంటున్నాడు. మోషే నా వలె మీ మధ్య నుండి ఒక ప్రవక్తను లేపును అని సెలవిస్తున్నాడు. సో అందుకనే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, యేసుక్రీస్తు ప్రవక్తగా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రవక్తగా ఉంటాడని చెప్పేసి అక్కడ రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో మోషే ఇక్కడ యేసుక్రీస్తును ఎవరితో పోల్చాడు? ఎవరితో పోల్చుకున్నాడు? ఎవరితో పోల్చుకున్నాడు? ప్రవక్తగానే కానీ ఎవరితో పోల్చాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు మోషే యేసుక్రీస్తును తనతో పోల్చుకున్నాడు? ఆయన ప్రవక్తే కదా సార్, అందుకే ఆయనతో పోల్చుకున్నాడు. ఎందుకు? ఆయన ఫరో రాజుగా ఉండి సమస్తమును విడిచి వచ్చాడు కనుక. ఇది హెబ్రీల్లో ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎందుకు అనంటే 6 కారణాలు ఉన్నాయండి. అందులో ఒక కారణము మేరీ సిస్టర్ గారు చెప్పారు, నమ్మకత్వం. ఒక కారణం ఏంది అని అంటే మోషే కూడా 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోయేవాడు, యేసుక్రీస్తు కూడా అదే విధంగా. రెండోది, మోషే ఐగుప్తు అంతటిని విడిచిపెట్టుకున్నాడు, యేసుక్రీస్తు కూడా ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మూడోది వచ్చేసరికి ఏంది? మోషే కనికరము కలిగిన వాడు, యేసుక్రీస్తు కూడా కనికరము కలిగిన వాడు. నాలుగోది మోషే విజ్ఞాపనలు చేసేవాడు, యేసుక్రీస్తు కూడా విజ్ఞాపన చేసేవాడు. ఇదేందండి? బ్రేక్అవుట్ రూమ్స్ విల్ క్లోజ్ ఇన్ 54 seconds అండి సార్. 51 seconds. ఇదెందుకు అట్లా అయిపోయినట్టుంది సార్, క్లాస్ అయిపోయినట్టుంది ఈరోజు. ఎందుకట్లా? కరెంట్ పోయిందేమో సార్, సెలవులు ఇచ్చిరేమో సార్. అప్పటి వరకు చెప్పండి సార్, 20 seconds ఉంది. అదేనండి. సో విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు కూడా. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే మోషే దేవుని ముఖంగా చూశాడు, యేసుక్రీస్తు కూడా. చివరిగా
యేసుక్రీస్తు నిబంధనకు డ్యూలిస్ట్ అండి. ఓకే, ఆ తర్వాత బుద్ధిజంలో ఎథిక్స్ ఉన్నాయండి. 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి బుద్ధిజంలో. 50 పేజ్ నెంబర్. గుడ్ ఈవినింగ్. అగైన్ సో సారీ, సమ్ మిస్టేక్ అయింది. మీరు అదేంటి సమ్ మిస్టేక్ జరిగింది. సో యూ విల్ బి బ్యాక్ టు యువర్ రూమ్స్. హల్లెలూయా. బ్యాక్. వి ఆర్ బ్యాక్. అంటే అందరూ లేదా అని బిల్లీ సార్ మైక్ టెస్టింగ్ చేసినట్టున్నాడు. అందరు వింటున్నారా లేదా అని ఒకసారి రూమ్ లోంచి బయటకు తీసుకెళ్లి మళ్ళీ పెట్టాడు. కాదు, మీరు ఇప్పటివరకు బీడీలు ఉన్నారా? లేదు సార్, ఈ రూమ్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ కామన్ రూమ్ అంటే నెక్స్ట్ జరిగే రూమ్ వచ్చి బీడీలోకి వెళ్ళాము. సార్. మిస్ అయింది ఎవరు? పురుషోత్తమయ్య గారు, బాబురావు గారా వచ్చేసారు. ఈ లోపల బిల్లీ బ్రదర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిపోయి చెప్పారు. ఓకే, సో మనము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు మోషే యేసుక్రీస్తును తనతో పోల్చుకున్నాడు. ఎలా పోల్చుకున్నాడు? ఒక ప్రవక్తగా పోల్చుకున్నాడు. రెండు చేతులు కలిసి మ్యూట్ లో పెట్టుకో అనిల్. ఓకే ఓకే, సో దేవుని వాక్యము మోషే తనతో పాటు పోల్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు అని అంటే 6 కారణాలు చెప్పాను. ఒకటి, మొట్టమొదటి కారణం ఏందని? మొట్టమొదటి కారణం ఏంది? 2 సంవత్సరములు మోషే 2 సంవత్సరాలు. అంటే మనం బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఎప్పుడైతే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మోషే కూడా ఆయన చంపివేయాలని చెప్పేసి ఫరో ఆజ్ఞాపించినప్పుడు ఆయన భద్రపరచబడ్డాడు. యేసుక్రీస్తు విషయంలో కూడా అదే విధంగా మనము చూస్తా ఉన్నాం. రెండోది వచ్చేసి ఏంది? మోషే ఆయన ఐగుప్తు అంతటిని విడిచిపెట్టుకుని ఉన్నాడు. అదే విధంగా యేసుక్రీస్తు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా ఆయన కూడా సమస్తాన్ని విడిచిపెట్టుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. మూడోది వచ్చేసరికి ఏంది? మోషే కనికరము కలిగిన వాడు. ఎందుకంటే సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నప్పుడు కనికరంగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్తలో మనం చదువుకున్నప్పుడు పదే అక్కడ వాడబడిన ఒక పదము యేసుక్రీస్తు కనికరము కలిగిన వాడుగా అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం చూసినట్లయితే మోషే విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మోషే విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, లేదా నిర్గమ కాండము 32వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మోషే విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు కూడా ఆయన మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనము చదువుకుంటాడు. ఐదోదిగా మనం చూసినట్లయితే మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు. నిర్గమ కాండము 34వ అధ్యాయం 29వ వచనంలో, నిర్గమ కాండము 34వ అధ్యాయం 29, 30 వచనంలో మనం చదువుకున్నప్పుడు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా అదే విధంగా యేసు క్రీస్తు కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే ఇద్దరు కూడా నిబంధనకు మధ్యవర్తులుగా ఉన్నారు. మోషే కూడా నిబంధనకు మధ్యవర్తిగా, యేసుక్రీస్తు కూడా నిబంధనకు మధ్యవర్తిగా మనము చూస్తున్నాం. మోషే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 1వ వచనం. మోషే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ మోషే యేసుక్రీస్తు అందుకనే యేసుక్రీస్తు ఆయన ప్రవక్తగా
అని మనము చూస్తాం. అయితే ఆయన ప్రవక్త అని ఎవరు గ్రహించారు కొత్త నిబంధనలో? ఎవరు గ్రహించారు ఆయన ప్రవక్త అని? పేతురు సార్. శతాధిపతి అనుకుంటాను. జాన్ ది బాప్టిస్ట్. సమరేశ్రీ సార్. సమరేశ్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఆమె గ్రహించి ఆమె గమనించింది యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఒక ప్రవక్తగా అని మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ 4:18 అనుకుంటా. 4వ అధ్యాయము 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తనని గ్రహించుచున్నాను. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నావు అని చెప్పేసి మనము చూస్తాం. సో అందుకని ఇట్స్ అబౌట్ దట్ నౌ వి హావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ అ ప్రాఫిట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరండి యేసుక్రీస్తు? హి ఈస్ నౌ హై ప్రీస్ట్. యేసుక్రీస్తు ఎవరండి మనకు? హై ప్రీస్ట్ గా. ఎందుకంటే మనము బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఎక్కడ ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 5వ అధ్యాయము 2వ వచనం వరకు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 5వ అధ్యాయము 2వ వచనం వరకు చదవాలా? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేని వాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యమును జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడను. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఓకే, సో దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ఆయన యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మనము చూస్తాము. సో హీఈస్ అవర్ హై ప్రీస్ట్. హీఈస్ అవర్ హై ప్రీస్ట్. సో ప్రెసెంట్ గా యేసుక్రీస్తు అంటే హీఈస్ అవర్ హై ప్రీస్ట్ అని చెప్పేసి మనం అక్కడ చదువుకుంటాం. సో హీఈస్ నౌ ఏ హై ప్రీస్ట్ అండ్ వెన్ హీ కమ్స్ అగైన్ హీ విల్ బి ఏ కింగ్. హీ విల్ బి ఏ కింగ్. ఆయన రాజుగా ఉంటాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే అది ఏంటండి? దావీదు మహారాజుకు దేవుడు చేసిన నిబంధన. దావీదు మహారాజుకు 2 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. 2 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 34 వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ 2 సమూయేలు 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు. 2 సమూయేలు 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 34 వచనం వరకు. 2 సమూయేలు చదవండి సార్. లేదండి,
ఒకసారి చదవండి, ఒకసారి 7వ అధ్యాయము 16వ వచనం ఒకటి చదవండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. ఓకే, సో అక్కడ నిత్యము స్థిరపరచబడను అని దేవుడు మరి ప్రవచించినట్లుగా దావీదు మహారాజుగా మనము చూస్తా ఉన్నాం. సో అది ఎవరికి అనంటే యేసుక్రీస్తుకు సంకేతముగా, యేసుక్రీస్తుకు గురించి చెప్పబడిన ఒక మాట. ఒకసారి మళ్ళీ లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 34. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయనకు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగదానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. సో అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన రాజుగా ఉంటాడు అని చెప్పేసి ప్రవచింపబడినట్లుగా లేదా తెలియజేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ఒక మాట, దట్ ఇన్ ద ఫ్యూచర్ హీ విల్ బి ఏ కింగ్. ఇన్ ద ఫ్యూచర్ హీ విల్ బి ఏ కింగ్ గా మనము చూస్తాం. ఓకే, ఫ్రమ్ ఏడెన్ టు ద క్రాస్ దేర్ వాజ్ అన్ ఆల్టర్. ఓకే, ఫ్రమ్ ఏడెన్ టు ద క్రాస్ దేర్ వాజ్ అన్ ఆల్టర్ గా మనము చూస్తాను. ఇప్పుడు ఆదాము విషయంలో మనం చూసినట్లయితే కెయ్యను ఏబెల్ ఏం చేశారండి? బలిపీఠమును కట్టారు. అబ్రాహాము ఏం చేశాడు? కట్టాడు. ఓకే, ఆ తర్వాత మనం చూసినట్లయితే సౌలు ఏం చేశాడు? యాకోబు గాని, సౌలు గాని, తర్వాత యెషయా ప్రవక్త గాని, నోవాహు గాని, వీళ్ళందరూ కూడా బలిపీఠములను కట్టారు మనం చూస్తాం. సో ఇట్స్ అబౌట్ ది ఆల్టర్. ఫ్రమ్ ఏడెన్ టు ద క్రాస్ we see the altar. From the cross to the crown there is a table, the Lord's Supper. సో ఇప్పుడు ఏముంది అంటే ప్రభు బల్ల మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత from the crown to the Christ surrender of the kingdom there is a throne, సింహాసనాన్ని మనము చూస్తా ఉన్నాం. అందుకనే చాలా మంది ఏమంటారంటే ఇట్ ఈస్ అబౌట్ ATT అంటారండి. ATT క్రైస్ట్ లైఫ్ అంతా కూడా ATT అంటారు. ఏ అంటే ఆల్టర్, వేదిక, T అంటే టేబుల్, లార్డ్స్ టేబుల్, తర్వాత T అంటే థ్రోన్, సింహాసనమును మనము చూస్తా ఉన్నాం. సో దట్ ఈస్ ద రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం విభజించాలి, బోధించాలి అనంటే మొట్టమొదటిగా క్రీస్తు యొక్క పనులను మనము చూడాలి. ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ ని మనము చూడాలి. సో ఇన్ దిస్ వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ లో, ఈ యొక్క వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ లో ఇట్ సేస్ అబౌట్ ఓకే, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్ యేసుక్రీస్తు ఎవరండి? ప్రవక్తగా ఉన్నాడు. ప్రెసెంట్ గా యేసుక్రీస్తు యాజకుడుగా ఉన్నాడు. ఫ్యూచర్ లో యేసుక్రీస్తు రాజుగా ఆయన ఉంటాడు అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. సో దానిని మనం అర్థము చేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు రాజు ఎవరికండి? ఎవరికి రాజుగా? యూదులకు మనము యూదుల రాజుగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఇన్ హీబ్రూస్ 1:1 we read God had spoken at sundry times as well as in diverse manners, and if we are to understand what he has spoken, we must not only distinguish between the class of the people he has spoken to as to the Jews, Gentiles, or the church, but we must also note the sundry times at which he spoke and the diverse manners. We must distinguish and సత్యవాక్యమును సరిగా మనం విభజించాలంటే సెకండ్, we must also distinguish between the time past when he spoke by prophets and these last days in which he had spoken to us by his son. First distinguish ఏందని? సత్యవాక్యమును సరిగా నేను మూడు చెప్పాను. ఆ మూడిట్లో మొట్టమొదటిగా ఏం చెప్పాను నేను?
Historical. మనము సత్యవాక్యమును సరిగా విభజించాలంటే 3 విషయాలు మనము తెలుసుకోవాలని చెప్పాను. ఆ 3 విషయాలలో మొట్టమొదటి ఒక విషయం నేను ఏం చెప్పానంటే we have to understand the works of Christ. మళ్ళీ ఒకసారి రండి పేజ్ నెంబర్ 2 లో ఒకసారి రండి. థర్డ్ పారాగ్రాఫ్. In rightly dividing the word of truth, we must also distinguish what? Work of the Christ. The work of Christ. అది మనం డిస్టింగ్విష్ చేయాలి. ఇప్పుడు సెకండ్ డిస్టింగ్విష్ ఏందండి? ఈ పారాగ్రాఫ్ 4 లో 1 2 3 4 5 6th line లో in diverse manners తర్వాత we must also distinguish between time past which he spoke by the prophets and this last days in which he had spoken to us by his son. That is second distinguish. Third ఎక్కడ? అలానే కిందికి రండి. కిందికి వచ్చినప్పుడు we must also distinguish between the times and seasons of the scriptures. కనిపించిందా? కనిపించింది. ఓకే, అందుకని నేను అన్నాను సత్యవాక్యమును సరిగా మనము విభజించాలి అని అంటే 3 డిస్టింగ్విష్ ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి డిస్టింగ్విష్ ఏందండి? What is the first distinguish? Work of Christ. The work of Christ. Second distinguish వచ్చేందండి? Time past. Third distinguish వచ్చేసి Times and seasons. సో దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా విభజించగలుగుతాం. మీకు అర్థమవుతుంది కదా? నేను ఏం చెప్తున్నా అర్థమవుతుంది కదా సార్? రెండోది సిస్టర్. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. In Hebrews 1:1, I mean అదంతా కాదు. In Hebrews 1:1 we read God had spoken at sundry times as well as in diverse manners. And if we are to understand what he has spoken, we must not only distinguish between the class of the people he has spoken to as to Jews, Gentiles or the church, but we must also note the sundry times at which he spoke and the diverse manners. So ఇప్పుడు వస్తుంది చూడండి second one. We must also distinguish between the time past when he spoke by the prophets and this last days in which he has spoken to us by his son. అర్థమైందండి? అర్థమైందా? Yes sir. అర్థమైంది. ఓకే, సో దట్ ఇస్ వాట్ we are seeing. మనం దాన్ని మనము చూస్తా ఉన్నాం. 3 distinguishes ఉన్నాయి. ఆ 3 distinguishes లో ఫస్ట్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, సెకండ్ వచ్చేసి ఏందండి? ఇట్ ఈస్ అబౌట్ the time past అంటే ప్రవక్తలతో మాట్లాడాడు. ఈ అంత దినాలలో దేవుడు ఎవరితో మాట్లాడాడు? మనతోటి క్రీస్తుతో మాట్లాడి ఉన్నాడు. దానిని మనము గ్రహించుకోవాలి. అందుకని ఇట్ సేస్ దట్ when he spoke by the prophets and this last days in which he has spoken to us by his son. Hebrews chapter 1 verse 1 to 2. We must not forget the divine conjunctions and divine disjunctions of the word of God. We must not separate what God has joined as the word of God and the spirit of God, Christ and salvation, faith and works. Neither must we join what God has separated as heaven and hell, baptism and regeneration, natural heredity and spiritual heredity, standing and state, the church and the kingdom ga manamu chusam. And ఇప్పుడు third, we must also distinguish between the times and seasons of the scriptures. Daniel said of God, he changeth the times and the seasons.
And Jesus said to his disciples, it is not for you to know the times or the seasons. Acts 1:7, Job testified that the times are not hidden from the Almighty. Job 24:1. And of the children of Issachar, it was said that they had understanding of times. 1 Chronicles 12:32. By the seasons, we are to understand the climatic changes of the earth due to the movements and the changing characteristics of the sun, moon, stars, which God ordained to regulate the seasons. Hebrews 1:14. As to the times, we have them designated as the times of ignorance. X. So that's what it's about, all the times and seasons ga manam. So దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా విభజించాలంటే క్రీస్తు యొక్క కార్యాలను మనం చూసుకోవాలి. తర్వాత దేవుడు నియమించిన దానిని మనం అర్థం చేసుకోవాలి. మూడోది వచ్చేసరికి ఏందండి, కాలాలు తర్వాత సమయమును మనము అర్థము చేసుకోవాల్సిన ఒక అవసరత ఉన్నది. కాలాలను సమయములను అర్థము చేసుకోవాల్సిన ఒక అవసరత ఉన్నదని చెప్పేసి మనం చూస్తాం. సో ఫ్రమ్ ద స్టేట్మెంట్ ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ we see that when the Gentiles are in power, the Jews are not. And as the times of the Gentiles is still running, the church cannot be in this dispensation a governing or kingdom power ga anadani manamu chusta unnam. So that it's coming to the point of coming to the point of and we see times and seasons law. Times and seasons లో మనము చూస్తాం. ఓకే, ఇప్పుడు we come to the page number 20 and B point. ఆ చార్ట్స్ దాటిపోయిన తర్వాత ఓకే, సో పేజ్ మీకు ఎలా ఉందండి, కానీ ఇక్కడ తప్పు పెట్టారు. ఓకే, ఫస్ట్ అక్కడ ఏం రావాలి మీకు? అక్కడ 20B ఉందండి, 20A ఉందా? 20B ఉంది సార్, ఏ రావాలి, బి పెట్టారు ముందు. అంటే తిప్పితే ఏ ఉందండి, తిప్పితే ఏ ఉంది? 21A ఉంది సార్, అది 20A ఉంది, రివర్స్ పెట్టారు. ఓకే, సో అందుకనే బట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు క్లాసిఫై ద స్క్రిప్చర్స్ ఇన్ ద మేనర్ ఆల్రెడీ మెన్షన్. We must learn to separate the scriptures as to the time and eternity and the different ages and dispensations of time. A reference to the rightly dividing the word of, we will reveal the fact that outside of the time, the scriptures mention two ages. Before time, the alpha or creative ages, and after time, the omega or ages of the ages. In time, there are 3 ages and 7 dispensations. Time any time lo nandi 3 ages. Dispensation enni unnai? 7 unnai. Dispensation enni unnai? 7 dispensation. Ages enni ante 3 ages. So ede ages? 3 ages. Number 1, the antediluvian age. Antediluvian age. This extends from the fall to the flood. జలప్రలయం గురించి సార్. ఆదాము పాపం చేసినప్పటి నుండి జలప్రలయం వరకు. రెండోది వచ్చేసి ఏంటండి, ద ప్రెసెంట్ ఏజ్. దిస్ ఎక్స్టెండ్ రెండవ రాకడ వరకు సార్. జలప్రలయం నుండి రెండవ రాకడ వరకు. అండ్ థర్డ్, ద ఏజ్ ఆఫ్ ఏజెస్. వెయ్యేళ్ల యుగం నుండి పరిపూర్ణ యుగం వరకు ఉంది. Okay, this extends from the second coming of Christ to the end of times. This last age is the dual age composed of the millennial age and the perfect age. So ages enni unnai? 3 ages are there. 3 ages are there. 3 ages are there. So this
corresponded 3 ages లో. This corresponds to what is called in geology, geological age, geology age. So we see that silence and the Bible agree as to the meaning of the word age. We know that the time of the flood there were great చదువుతారండి, ఇక్కడ నాకు ప్రింటింగ్ లేదు, మిస్ అయిపోయింది. We know that at the time of the flood there were great cataclysmic and climatic changes. Okay. For the climatic changes. Yes. For the fountains of the great deep were broken up. Genesis 7:11. Okay, that is there was a subsidence of the land that resulted in great physical changes that affected the climate of the earth and divested the atmosphere of some of its life sustaining properties, so that the length of life was reduced from 900 to 100 years and later to 70 and 10. At the beginning of the millennium, all this will be reversed, for when Christ comes back, his feet shall stand in that day, millennial day, upon the Mount of Olives, which is before Jerusalem on the east, and the Mount of Olives shall cleave in the midst thereof towards the east and towards the west. And there shall be a very great valley, and half of the mountain shall remove toward the north, and half of it toward the south. Okay. So it's coming to the point, and what we see about ages ga manamu chusta unnam, and it's about the 3 ages. We come to the 3 ages, what it's saying about. Okay, anyways, నేను మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను, ఒక్కరు కూడా ఒక హోంవర్క్ చేయలే. చదవమన్నారు కదా సార్, చదివి మీకు చెప్పమన్నారు. ఏం చదివాము? పంపమన్నారు. పంపమన్నా చెప్పమన్నా? చదివి పంపమన్నారు సార్. అదే చదివి దాన్ని మీ ఓన్ లాంగ్వేజ్ లో రాసి. సార్ ఇది 50 పేజీలు సార్, మరి మొదటి లెసన్ అంటే మొత్తంగా అక్కున్నాను కూడా మనం చదివింది ఈ రోజు ఈ లెసన్. సరే, రేపు వచ్చే వారం ఏం జరుగుతుందో అది చదువుదాం. 10 పేజీలు చదివాను సార్, 9 పేజీలు చదివాను నేను. ఓకే, బ్రదర్ అనిల్ పంపించిన బుక్ చదివాను సార్ నేను. అదే ఇది క్లాస్ బుక్ చదవాలగా. క్లాస్ బుక్ చదవలేదు సార్ నేను, వేరేది మన బ్రదర్ అనిల్ కుమార్ పంపించాడు కదా. అదే నేనేం పంపినా? అదే 375 పేజెస్ పంపినావు కదా ఒకటి. అవునవునవును, ఫుల్ బుక్ అది ఫుల్ బుక్ మనకు 5th చాప్టర్ నుంచి ఉంది కదా. అది డిస్పెన్సేషన్ ఆఫ్ ట్రూత్, అది మీరు పంపించిన అది వండర్ఫుల్ గా ఉంది. అదే డిస్పెన్సేషన్ ట్రూత్, ఇదే బుక్. అది బాగుంది, అది చదువుతున్నా నేను. 20 పేజీలు చదివేసినప్పుడే, రోజుకి 20 చదవాలని డిసైడ్ చేసి. ఇదే బుక్ ఏంటంటే మనకు ప్రింట్ 5th చాప్టర్ నుంచి ఉంది. అది నా దగ్గర PDF 1st చాప్టర్ విత్ చార్ట్స్ ఉంది మొత్తం. ఫుల్ బుక్ ఉంది, అది 375 పేజెస్. అవునవును, అది క్లియర్ ప్రింట్ ఉంది, ఇది కొంచెం ప్రింట్ అటు ఇటుగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ సార్ ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి. జెఫెటిక్ నేషన్స్, షిమాటిక్ ఎమిటిక్ నేషన్స్ అని. ఏం సార్ ఇది? ఇక్కడ ఒక హాఫ్ చర్చ్ ఆర్ అని ఉంది, ఒక బొమ్మ. ది జెఫటిక్ నేషన్స్, ది షిమాటిక్ నేషన్స్, హెమిటిక్ నేషన్స్
మధ్యలో పెంటకోస్ట్ క్రాస్ వేస్తుంది సార్ ఈ బొమ్మ. జ్యూస్ రాశారు, ది జ్యూస్ అని రాశారు. పైప్ లైన్ లా ఉంది. దీన్ని అంత కంటిన్యూగా ఒక మీరు మీ గూగుల్లోనేనండి, గూగుల్లో ఈ పేరు మీద చార్ట్ తీసుకోండి అండి. క్లారెన్స్ లార్కిన్ అని గూగుల్లో ఇమేజెస్ లోకి వెళ్ళి అప్పుడు ఇదంతా కూడా మీకు క్లియర్ గా వస్తుందండి ఈ పిక్చర్. ఇక్కడ ఇది మల్టిపుల్ పేజెస్ లో ఉంది. అండ్ వెన్ యూ గో దేర్ అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే దాని ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. వీలైతే ఫ్లెక్స్ లో మీ పర్సనల్ స్టడీ రూమ్ ఉంటే స్టడీ రూమ్ లో పెట్టుకోండి. దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఇంకా ఎందుకంటే పర్టికులర్ గా రెవల్యూషన్ పిక్చర్ అంతా కూడా వస్తుంది మీకు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 7 చర్చెస్ 7 ఇప్పుడు మనమున్న లవదోకియ సంఘం యొక్క చరిత్ర అంతా కూడా, ఎందుకంటే మనం అంటాం కదండి ఎఫెసస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, థెస్సలోనిక సంఘము, స్మిర్నా సంఘము, ఇవన్నీ కూడా ఈ సంఘ కాలానికి సాదృశ్యంగా మనం చూస్తాం. 7 చర్చెస్ ఇప్పుడున్న సంఘ కాలానికి సాదృశ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా లవదోకియ అనేది దీంట్లోనే ఉంది కదా సార్, ఇప్పుడుదే ఉంది. కాదండి మీరు ఒకసారి అందులో చూస్తే మీకు, ఎందుకంటే ఆ టైంలలో ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా క్రైస్తత్వములోనికి నానా విధములు వచ్చాయి అన్న దానిని అందులో చూసి, అందుకనే ఈ లైక్ క్లారెన్స్ లార్కిన్ అందుకనే దాన్ని మీరు పెద్ద ప్రింట్అవుట్ తీసుకుంటే యు విల్ గెట్ ఆల్ ద మైన్యూట్ డేట్స్ తో సహా ఇన్ఫర్మేషన్. డిస్పెన్సేషనల్ డే, చర్చ్ హిస్టరీ కావచ్చు, డిస్పెన్సేషనల్ కావచ్చు. సార్ ఇందాక లెసన్ లో ఒక మాట చెప్పారు సార్ మీరు, 3 కేటగిరీస్, జ్యూస్ ఒకటి, తర్వాత జెంటైల్ ఒక వర్గం అని, తర్వాత చర్చ్ ఒక వర్గం అని 3 వర్గాలు చెప్పారు సార్. యాక్చువల్గా జ్యూస్ ప్రజల్లో నుంచి జ్యూసు నాన్ జ్యూసే కదా సార్ ఉన్నది. దేవుని బిడ్డలు కాని వారు అంతా కూడా సంఘంలోకి వస్తారు కదా సార్, నేను అనుకోవటం. లేదు అంటే అది మనం ఎందుకు చెప్పామంటే 1 Corinthians chapter 1 verse 32 బేస్ చేసుకోనండి. అవునవును కరెక్టే. అది బైబిల్ వచ్చిన బేస్ చేసుకొని మనం చెప్పాం. అచ్చా అట్లా చెప్పారా. అయితే నాకు అర్థమైంది ఏమంటే 2 sections, ఓన్లీ 2 sections, ఇజ్రాయెల్స్, నాన్ ఇజ్రాయెల్స్, అంటే బోత్ నార్త్ అండ్ సౌత్ కింగ్డమ్స్ అది ఒక యూనిట్, మిగతాదంతా ఒక యూనిట్. లేదండి అంటే ఇప్పుడు లైక్ దేవుడు ఏం చేసినా ట్రినిటీ కాన్సెప్ట్ లోనే ఉంటాడు కదండి, త్రిత్వం. ప్రతి దాంట్లో కూడా ఈ త్రిత్వం కాన్సెప్ట్ ని దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తీర్పు దారికి వచ్చినప్పుడు కూడా, అయ్యా నా దగ్గర ఏ సేవకుడు రాలేడు, నాకు ఎవరు సువార్తను ప్రకటించలేరు అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడండి, నీవు సృష్టిని తేటగా ఆలోచించడం ద్వారా నీవు సృష్టికర్తను ఎరుగుదు అని చెప్పేసి దేవుడు అన్నాడు. అవును, ఆకాశంలో అందరూ కూడా చర్చిలోకి రారు కదా సార్, అందరూ వాళ్ళు వేరుగానే ఉంటారు కదా. నాన్ ఇజ్రాయెల్స్, జెంటైల్స్ అందరూ కూడా చర్చిలోకి రారు కదా సార్. వాళ్ళు రారు. కాబట్టి చర్చ్ అనేది ఒకటి ఉందనుకో. ఓన్లీ బిలీవర్స్. నాన్ ఇజ్రాయెల్స్ అందరు చర్చికి రారు కదా సార్, కొంచెం మంది వస్తారు కాబట్టి చర్చి డిఫరెన్సియేషన్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ సార్? కమింగ్ క్లాసెస్ లో ఈ ఫిగర్స్ కూడా చూపిస్తూ చెప్తారా సార్ ఏదన్నా? సార్ ఇవి చార్ట్స్ నా దగ్గర ఉన్నాయి సార్, చార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. చార్ట్స్
99 చార్ట్స్ ఉన్నాయి నా దగ్గర, డౌన్లోడ్ చేసుకొని ఉన్నాయి. నేను లింక్ పెడతాను, గూగుల్ డ్రైవ్ లో పెట్టేస్తా జిప్ ఫైల్. అంటే సార్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో సార్. లేకపోతే మీరు ముందే చెప్పండి సార్. అంటే ఈ లేదు సార్ ఇందులో. అదే వర్చువల్ క్లాసెస్ లక్షదీప్ అండి. మా ఎంత ఖర్చు అయితే అది సార్ స్క్రీన్ షేరింగ్ ఉంది. నెక్స్ట్ టైం నుండి క్లాస్ లో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు సార్. ఓకే. సార్ నెట్ అయిపోతుంది. నెట్ అయిపోతుంది సార్, ఉంటున్నాం. అర్థం కాలేదు సిస్టర్. నెట్ అయిపోతుంది సార్, మాట అర్థం అయితలేదు, అందుకే కట్ చేస్తున్నాను. ఓకే, మనది కూడా టైం అయిపోయింది. we'll have a word of prayer. పురుషోత్తమయ్య గారు మీరు చేయండి ప్రార్థన. ప్రేమపూర్ణుడా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు. మరొక దినమును ప్రభా, యుగాంతరముల యొక్క సత్యములను ప్రభాను తండ్రి తెలుసుకునే భాగ్యమును ఈ సాయంత్రంలో గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ సెమినార్ లో దైవజనులు ప్రభాన తండ్రి, ప్రొఫెసర్ ప్రభాన తండ్రి, రెనాల్ విస్లీ గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి వివరణ బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి కాలములను బట్టి ప్రభాన తండ్రి, పరిస్థితులను బట్టి ప్రభా మేము ప్రబోధం చేయాలి ప్రభా. సత్యమైన వాక్యాన్ని ప్రభా నా తండ్రి ధ్యానం చేసి బోధించడానికి ప్రభా, సరైన విధానాన్ని ప్రభా నేర్చుకోవడానికి అయా తండ్రి ప్రభా, యుగాంతరం అనేటువంటి ప్రభా సబ్జెక్టును ప్రభా మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. అయా కూర్చున్న స్టూడెంట్స్ నిన్నుగా దీవించమని మా ప్రార్థన, వారికి పరిపూర్ణమైన జ్ఞానం దయచేయమని మా గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినార్ యొక్క ప్రభాన తండ్రి, డైరెక్టర్ గారిని అమ్మగారిని ప్రభాన తండ్రి, అదే అతని కుమారుని ప్రభాన తండ్రి దీవించండి ప్రభా. మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే మరో వారం కలుసుకునేంత వరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ ప్రియ కుమారుని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, సో ప్రభు చిత్తమైతే విల్ మీట్ ఆన్ థర్స్డే కలుసుకుందామండి. వందనాలు సార్. వందనాలు సార్. పిన్ని బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ